గచ్చిబౌలిలో స్పెసిఫిక్గా చెప్పాలంటే గచ్చిబౌలిలో 400 ఎకర్స్ ల్యాండ్ ఆక్షన్ వేస్తున్నారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అసలు ఆ 400 ఎకర్ ల్యాండ్ పార్సల్ గురించి ఇన్నాళ్ళు వినిపించకుండా సడన్ గా లైమ్ లైట్ లోకి రావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. బేసిక్ గా 1974లో గచ్చిబౌలి ఏరియాలో 2300 ఎకర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి అలాట్ చేశారు. ఆ 2300 ఎకర్స్ లోనే లాస్ట్ 30 years గా గవర్నమెంట్ IIIT హైదరాబాద్ కి, గచ్చిబౌలి స్టేడియం కి, బస్సు డిపోకి, షూటింగ్ రేంజ్ కి, స్కూల్స్ కి అలాట్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇవన్నీ ఆపరేషనల్ గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటితో ఎలాంటి ప్రాబ్లము లేదు. ప్రాబ్లం వచ్చిందంతా కూడా IMG భారత అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి 2003లో ఇచ్చిన 400 ఎకర్స్ తోనే. అక్కడ ఆ రోజు మార్కెట్ వాల్యూ 3 crore per ఎకర్ ఉన్నా కూడా ఎకర్ 50,000కే స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చేశారు. చిన్న కాంట్రవర్సీ ఏంటంటే ఆ ల్యాండ్ IMG కంపెనీకి అలాట్ చేసే ఒక 1 month ముందే IMG కంపెనీ రిజిస్టర్ అయింది. దాని తర్వాత 2006 వరకు అలాట్ చేయించుకున్న ల్యాండ్ లో ఎలాంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆ రోజు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ తిరిగి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ వేసింది. ఫైనల్ గా ఒక 20 years తర్వాత ఆ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ కి రావాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అందుకు ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆక్షన్ వేయడానికి రెడీ అయింది. సో మనం మెయిన్ పాయింట్ దగ్గరికి ఇప్పుడు వచ్చాం. బేసిక్ గా ఆ ల్యాండ్ ని ఆక్షన్ వేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, గ్రీనరీ తగ్గుతుంది, హీట్ వేవ్ పెరుగుతుంది, అక్కడున్న వైల్డ్ లైఫ్ చచ్చిపోతుంది. బట్ వాటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. నేను మాట్లాడబోయేది, డిస్కస్ చేసేది అక్కడ కన్స్ట్రక్షన్స్ రావడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూసుకుందాం. సిటీలో ప్రైజెస్ కొంచెం తగ్గుతాయి. వన్స్ 400 ఎకర్స్ సిటీకి మెయిన్ ఐటీ హబ్ అయిన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ ఫర్ కన్స్ట్రక్షన్ అని అంటే అన్లిమిటెడ్ FSI పర్మిషన్ లేకపోయినా కూడా అరౌండ్ 40,000 యూనిట్స్ వరకు వస్తాయి. అప్పుడు సిటీ కార్నర్స్ లో 10,000 to 12,000 per square feet పెట్టి కొనే బదులు సిటీకి మధ్యలో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే కొంటారు. సైమల్టేనియస్ గా డిమాండ్ ఫర్ అదర్ లొకేషన్స్ విల్ ఫాల్ అండ్ రేట్స్ కూడా కొంచెం తగ్గుతాయి. అంటిల్ అన్లెస్ ఆ 400 ఎకర్స్ లో ఉన్న ప్రాపర్టీస్ కాంపిటేటివ్ ప్రైసింగ్ లో ఉంటాయి. లేదు ఇంకా అసలు పీక్ ల్యాండ్ 17,000 per square feet, 20,000 per square feet అంటే పెద్ద రియల్ ఎస్టేట్ కి చేంజ్ వచ్చేది ఏముండదు. ఎవరి మార్కెట్ వాళ్ళది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ కనెక్టివిటీ. ఒకవేళ ఇది రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కాకుండా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లాంటి డెవలప్మెంట్ ఏమన్నా అవుతే ఈ ఏరియా నుంచి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీకి కొంచెం కనెక్టివిటీ ఈజీ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఐటీ హబ్ అయిన మాదాపూర్ ఇస్ జస్ట్ 7 kilometers, కొండాపూర్ 3 kilometers, మణికొండ 5 kilometers, కోకాపేట్ 7 kilometers. గచ్చిబౌలి అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే నేను చెప్పకూడదు ఎందుకంటే ఆక్షన్ జరిగేది అక్కడ. బట్ చూసుకుంటే ఈ అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే మెయిన్లీ సిటీ ఎక్స్పాన్షన్. సిటీకి దూరంగా సిటీ ఎప్పటికైనా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి ల్యాండ్స్ లోని, ప్లాట్స్ లోని, కొన్ని మంది ఫ్లాట్స్ లో కూడా అలా దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 400 ఎకర్స్ ని ఫిల్ చేసేటప్పటికి ఆ ఎక్స్టెన్షన్స్ లోకి సిటీ వెళ్ళడం కొంచెం స్లో అవుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ట్రాఫిక్. సిటీ అవుట్స్కట్స్ లో ఇలాంటి ప్రాజెక్ట్ ఏమన్నా వస్తుంది అంటే ట్రాఫిక్ కొంచెం అటు డైవర్ట్ అయ్యేదానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు అది సిటీ సెంటర్ లో వచ్చేటప్పటికి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. థర్డ్ డిసడ్వాంటేజ్ లివింగ్ కండిషన్. సిటీ సెంటర్ లో గ్రీనరీ ఇంత కాదనుకున్న పొల్యూషన్ ని, హీట్ వేవ్ ని తగ్గించడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆ గ్రీనరీ ఎఫెక్ట్ అవడంతో లివింగ్ కండిషన్స్ ఇన్ దట్ ఏరియా బాగా దెబ్బతింటాయి. ఆ ల్యాండ్ ఒక ప్రైవేట్ పర్సన్, ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉంటే ఎవరు ఏం చేయలేము. బట్ గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ గ్రీనరీ కనుక గవర్నమెంట్ కాపాడగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ కూడా ఈ గవర్నమెంట్ చేసిన మూవ్ గుర్తుండిపోతుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఈ ఆక్షన్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కళ్ళకి కనపడకపోయినా లాంగ్ టర్మ్ లో దాని ఎఫెక్ట్ తెలియకుండానే పడుతుంది. అయినా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మేజర్ గా సిటీలో ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి. బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే
ల్యాండ్ బ్యాంక్స్, ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఈ ఇష్యూకి వచ్చిన కోర్ట్ జడ్జ్‌మెంట్‌తో చాలా రిలేషన్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఆ జడ్జ్‌మెంట్‌తో కంచకచ్చిబౌలిలో 400 ఎకర్స్‌తో పాటు మామిడిపల్లి దగ్గర కూడా 450 ఎకర్స్ తిరిగి వచ్చినాయి. అక్కడ ఇంకా ఇప్పుడు రెసిడెన్షియల్ మార్కెట్ అంత పీక్‌లో లేదు. సో, ఆ ల్యాండ్‌ని గవర్నమెంట్ కంపెనీస్‌కి ఏమన్నా అలాట్ చేస్తే అక్కడ ల్యాండ్ ప్రైజెస్, ప్లాట్ ప్రైజెస్ కొంచెం అప్రిషియేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది.